ప్రస్తుతం మనతోని ప్రభుత్వం విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడాన్ని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ కూడా జగిత్యాల వెళ్ళిన సందర్భం కూడా కనబడతా ఉంది. ఎట్లా వస్తున్నారు సార్ ప్రస్తుతం? ఇప్పుడు దాని గురించి ఆలోచించడానికి లేదు. జీవన్ రెడ్డి గారు అనుకున్నది కాంగ్రెస్ పార్టీలో వారికి దక్కట్లేదు. వారు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసిర్రు, ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేసిర్రు. అవి కాంగ్రెస్ పార్టీ నిజంగా వారి మీద సానుభూతి ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే సామాజిక కోణంలో ఆలోచిస్తే ఈరోజు మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కూడా ఇబ్బందికరం. గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు, అధిష్టానం ఒకరిద్దరికి చేయాలని అనుకుంటా ఉంది. భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓడిపోయింది, మళ్ళీ ఎంపీగా అవకాశం ఇస్తే అది కూడా ఓడిపోయింది. గతంలో వారు మంత్రిగా చేసిండ్రు, ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలి. ఇంకా అదే సీనియర్ లీడర్లకు మళ్ళీ అవకాశం ఇచ్చే బదులు యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి వారు వేచి చూడండి, మళ్ళీ అవకాశం వస్తే మీకు గౌరవంగా మీ గౌరవం తగ్గేట్టుగా పదవులు ఇస్తామని చెప్పి ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇక్కడ రాష్ట్ర పెద్దలు చెప్పిండ్రు. మరి వారికి మా రాజకీయ జీవితం ఏమైపోతుందో ఉన్న తొందరపాటుతోటి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగతమైన వైషమ్యంతో వారిప్పుడు ఏదో రకంగా డ్యామేజ్ చేద్దాము అన్న దాంతో బీఆర్ఎస్లోకి పోతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ మునుగుతున్న నావ, ఆ మునుగుతున్న పడవలోకి జీవన్ రెడ్డి గారు పోతే జీవన్ రెడ్డి గారికి వచ్చే లాభం అయితే మాకు అర్థం కాదు. ఇంకోటి, కేసీఆర్ గురించి తెలుసు, అవసరానికి వాడుకొని నట్టేట్లా ముంచుతాడు. దానికి సాక్ష్యం ఎంతోమంది ఉన్నారు, కొన్ని వందల వేల మంది ఉన్నారు. మరి అక్కడ కేసీఆర్ గారి నైజం తెలిసిన తర్వాత కూడా జీవన్ రెడ్డి గారికి అక్కడికి పోతున్నాడు అంటే అది ఆత్మహత్య అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అసలైన కాంగ్రెస్ నేతలకి అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పటి నుండి అనుకుంటా, వ్యాఖ్యలు అవుతా ఉంది కదా, వాటిని ఇట్లా చూస్తా ఉన్నారు. ఇప్పుడు అసలైన కాంగ్రెసు నకిలీ కాంగ్రెస్ అని ఉంటుందా? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో వారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తల్లాగానే లెక్క. మరి ఈయన కూడా ఒకప్పుడు 1983లో కాంగ్రెస్లో లేకుండే కదా, తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయ్యిండు కదా. మరి అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఆయన నకిలీ కార్యకర్తనా జీవన్ రెడ్డి గారు? అప్పుడున్న పరిస్థితిని బట్టి, నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి, నాయకత్వాన్ని బట్టి మనుషులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దీంట్లో అసలు నకిలీ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు జవసత్వాలు ఇస్తారో, ఎవరు పార్టీ లైన్లో పనిచేస్తారో, ఎవరు పార్టీ గెలుపు కృషి చేస్తారో వాళ్ళే అసలైన కార్యకర్త తప్ప మేము 50 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం కానీ నేను ఏమీ చేయం ఇంట్లో కూర్చుంటామంటే ఆ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏముంది? ఇంకా కొత్త నీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తారు, నష్టం తప్ప జీవన్ రెడ్డి గారి వల్ల నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏం లేదు. కానీ వయసు రీత్యా, వారికి ఉన్న అనుభవం రీత్యా వారికి గౌరవప్రదమైన ప్లేస్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తున్న క్రమంలో ఓపిక లేకుండా వారు వెళ్ళడం అనేది వారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అవుతుంది. మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదాన్ని కూడా తను బలంగా వినిపిస్తూ ఉన్నారు. ఎట్లా వస్తున్నారు దీని ఫైనల్గా? ఇప్పుడు దీంట్లో ఈ నినాదము కాంగ్రెస్ పార్టీలో లేదు, ఈ నినాదం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మార్పు రావాలి, కేసీఆర్ కుటుంబం నుంచి పార్టీ బయటపడితే తప్ప ఇది మనుగడ సాగించదు అనేది ఒక నినాదం చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఆ మార్పు రావాలి అనే గొంతు గట్టిగా వినిపిస్తే బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు.